మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం కొండబిట్రిగుంటలో అయితే ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న రాత్రి అయితే అంగరంగ వైభవపేతంగా అయితే కళ్యాణోత్సవం జరిగిందనమాట. ఆ కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అని అయితే టీడీపీ సీనియర్ నాయకులు తిరువేది ప్రసాద్ గారు అయితే మనకి వివరించనున్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. కళ్యాణం అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా మొదటిసారి నైట్ టైం కూడా జరగడం జరిగింది. దాని గురించి ప్రజలకి మీ మాటల్లో వివరించండి. ఓం నమో వెంకటేశాయ. కావలి నియోజకవర్గంలో బోగోలు మండలంలో కొండబిట్రగుంటలో వెలసి ఉన్నటువంటి శ్రీ బిలకూట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము దాదాపు 400 సంవత్సరాల పూర్వం నుంచి కూడా గొప్పగా ప్రసిద్ధి చెందినటువంటి కళ్యాణ దేవస్థానం ఇది. ఆ దేవస్థానాన్ని ప్రీతమ శాసనసభ్యులు వచ్చిన 18 నెలలలో ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ బిలకూట క్షేత్రం రంగరంగ వైభవంగా ప్రసిద్ధిగాంచి భక్తులందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మంచి ఆలోచనతో 18 నెలల్లోనే కనీ విని ఎరుగని రీతిలో కోనేరు కానీ, రథశాల కానీ, కళ్యాణ మండపాన్ని కట్టడం జరిగింది. ఆ నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ మండపంలో గత రాత్రి సుమారు నిన్న చంద్రగ్రహణం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం కళ్యాణం జరుగుతూ ఉంటాయి. ఆ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత స్వామివారి అభిషేకము, సంప్రోత్సవము అన్నీ కూడా అయిన తర్వాత రాత్రి 10:30 గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభిస్తే సుమారు 3 గంటల వరకు కూడా ఆ కళ్యాణం మొత్తం కూడా ఉండే విధంగా సుమారు వేలాది మంది భక్తులంటే సుమారుగా 15,000 నుండి 20,000 మంది దాకా భక్తులు ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించారు. ఆ తిలకించేటటువంటి భాగ్యం కలిగింది అంటే గతంలో కొండ మీద కళ్యాణం జరిగేటప్పుడు కేవలం 100ల సంఖ్యలో మాత్రమే, ఒక 400, 500 మందికి మాత్రమే ఆ అవకాశం, ఆ దర్శన భాగ్యం, ఆ తిలకించేటటువంటి భాగ్యం దొరికేది. అందరూ కూడా చాలా బాధపడేవాళ్ళు. ఇలా మేము వచ్చాము, ఆ కళ్యాణం కూడా చూడలేకపోయాము, ఆ జనంతో కిక్కిరిసిపోయింది, మేము కిందనే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పి బాధపడేటటువంటి వాళ్ళు. అది ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ప్రీతమ శాసనసభ్యులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కళ్యాణ మండపాన్ని సుమారు 6,000 మంది కళ్యాణ మండపంలో కేవలం కుర్చీల్లో కూర్చుని తిలకించే విధంగా బయట సుమారుగా 10,000 మంది దాకా చుట్టుపక్కలంతా కూడా నిలబడి రాత్రి ఆ కళ్యాణాన్ని తిలకించారంటే ఆ తిలకించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి నోట్లో నుంచి వచ్చే మాట ఒకటే ఒక మాట: ఇంత దర్శన భాగ్యాన్ని మాకు ఈ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కల్పించారయ్యా. గతంలో మేము ఎప్పుడు కూడా కళ్యాణాన్ని పైన చూడలేకపోయే వాళ్ళం, మాకు అవకాశం రాలేకపోయింది. పైకి మేము వెళ్ళినా కూడా అక్కడ ఎటువంటి మాకు తిలకించేదానికి అక్కడ ప్లేస్ లేదు, అవకాశం లేకుండా పోయింది. కానీ ఈరోజు ప్రశాంతంగా కూర్చొని ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నామంటే మాకు ఇంత భాగ్యాన్ని నిలిపించినటువంటి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నామయ్యా. ఇటువంటి సేవకుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి దొరకడం, ఆయన ఆధ్వర్యంలో
ఈ యొక్క బెలకోట క్షేత్రం ఎంతో మంది ఆయన చేసేటటువంటి పనితీరును బట్టి దాతలు ముందుకొచ్చి ఇంత గొప్పగా వాళ్ళ దాతృత్వంతో ఈ యొక్క కళ్యాణ మండపాలు కావచ్చు, కోనేరు కావచ్చు, రథశాల కావచ్చు, గోశాల కావచ్చు, ఇవన్నీ నిర్మిస్తున్నారంటే కేవలం శాసనసభ్యులు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి వాళ్ళు అంటూ ఈ యొక్క బెలకోట క్షేత్రం అంతా కూడా పూర్వ వైభవంతో, గొప్ప వైభవంతో మరో తిరుమల క్షేత్రం మాదిరిగా ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ క్షేత్రం రాబోతుంది. నిన్నైతే ఆ కళ్యాణం జరిగిన తీరు కానీ ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం జరిగేది ఆ కళ్యాణం, కానీ రాత్రి కళ్యాణం జరిగినప్పుడు మేమందరం కూడా అనుకున్నాం రాత్రిపూట కళ్యాణం కాబట్టి దూర ప్రాంతాల్లో వచ్చేదానికి అవకాశం ఉండదు, మళ్ళీ వాళ్ళు ఊళ్ళకు పోయేదానికి భయభ్రాంతులతోటి రవాణా సౌకర్యం ఉండదేమోనని చెప్పి మరి మేము అనుకున్నాం మేము మనసులో. కానీ ఆ రవాణా సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా ప్రత్యేక శ్రద్ధలు ఆర్టీసీ వారు కానీ ప్రీతమ శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా ఒక ఆదేశాలు ఇచ్చి, అదేవిధంగా ఎవరికి ఎటువంటి అవాంతరాలు జరగకుండా మంచి సెక్యూరిటీ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అంతా కూడా బాగా పనిచేసి, అదేవిధంగా మున్సిపల్ శాఖ కానీ పంచాయతీరాజ్ కానీ అందరూ కూడా చాలా కష్టపడి, అదేవిధంగా ఈ గ్రామస్తులు కూడా పూర్తి సహాయ సహకారాలతోటి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా ఆయన యొక్క ఏదైతే ప్రీతమ శాసనసభ్యుల గారి ఆదేశాల ప్రకారము వారు ఏదైతే వాళ్ళ మాట వాళ్ళు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలని బ్రహ్మాండ నాయకులు బ్రహ్మోత్సవాలుగా ఈ విధంగా జరుగుతున్నాయంటే కేవలం ప్రీతమ శాసనసభ్యులు గారు ఇంత వాళ్ళకి అవకాశాలు కల్పించారని చెప్పినని మరొక ప్రజలందరూ కూడా భక్తులు మాట్లాడుకోవడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే కళ్యాణోత్సవం రాత్రి ఏ విధంగా అయితే కళ్యాణం జరిగిందో నేనైతే చూడలేదు, కానీ ఇప్పుడు సార్ చెప్పిన మాటల్లో కళ్యాణం అంతా కూడా నా కళ్ళ ముందు అయితే కనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ హరీష్ తోటి కామాక్షి, పిట్రగుంట నుంచి.